ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/7/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, బహుళపక్షము, షష్ఠి, మధ్యాహ్నం 1:42 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. పూర్వాభాద్ర నక్షత్రం సాయంకాలం 4:02 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు ఉదయం 7:44 నుంచి 9:24 వరకు, వర్జము రాత్రి 1:45 నుంచి 3:22 వరకు. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంటున్నది. మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, తిరిగి 3:23 నుంచి 4:15 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 8:54 వరకు. సూర్యోదయం 5:51కి, సూర్యాస్తయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా మంచి అదృష్ట యోగాన్ని కలిగిస్తున్నాయి. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు మంచి శుభయోగాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ పరంగా సౌఖ్యం. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం, స్థిరమైనటువంటి కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, చికాకు, కోపం, అసహనం, మధ్యవర్తిత్వము, లేనిపో వివాదాలకు వెళ్ళడం, ప్రతి విషయంలో అనవసర కంగారు, టెన్షన్ ఎక్కువగా ఉండడం, దానివల్ల అనేక రకాల అనర్థాలు, చికాకు, తొందరపాటుతనం, మధ్యవర్తిత్వం వల్ల నష్టము, లేనిపోని ఆరాటాలు, అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళడం, రాజకీయ రంగంలో అనిశ్చితి, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకు అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోవడం, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది, లంచగొండలుగా పట్టుబడవచ్చు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మీకు బెంచ్ మీదికి మారవచ్చు, ఒక సంస్థలోంచి ఇంకో సంస్థలోకి మారాలన్న మీ తపన మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి, కుటుంబ పరంగా ఆస్తి నష్టాలు, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు, మానసిక వేదన మీకు నష్టాన్ని చేస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టకాలం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పనికి మాలిన ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. విద్యా ఉద్యోగ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, అవమానం. భగవద్గీత పారాయణం 7 నుంచి 9 అధ్యాయాలు మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా ఉలవలు అలాగే మినుములు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 7:51 నుంచి 8:37 వరకు, 9:46 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను దృష్టిని చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవచ్చు. స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగాలు, కుటుంబ సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం,
భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా అభివృద్ధి పొందిన అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార, వృత్తి, కుటుంబ సౌఖ్యాల పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు. తప్పక మీరు జన్మజాతకం చూయించుకోండి. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టము, నష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అనిశ్చితి, పదవులను తొలగించే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. ముఖ్యమైన వస్తువులు పోగొట్టిన అవకాశం, ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోవడం. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, ముఖ్యంగా డోపింగ్ టెస్టులు పట్టుబడతారు క్రీడాకారులు, జాగ్రత్త. సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ చేదారిపోవడం, శత్రువులతో చేతులు కలపడం, దుష్కరులతో, మరకలతో మీరు చేసేటువంటి స్నేహాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. లేనిపోయిన అనర్థాలు కొని తెచ్చుకుంటారు, జాగ్రత్త. మానవమానాలు పొందుకుంటారు, ఆడపిల్ల జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష కూడా మీరు విజయాన్ని సాధించలేరు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇతరుల వాహనం నడపకండి, మీ వాహనం ఎవరికి ఇవ్వకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల నష్టం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ భంగం, తీర్థయాత్ర సేవను కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లు ఏమాత్రం అనుకూలంగా లేదు, పెట్టుబడులు పెట్టకూడదు, లాటరీలకి దూరంగా ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. జన్మజాతకం చూయించుకోండి. అలాగే మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. తప్పకుండా మీరు 10 మందికి మంచి శుభవార్తలు ఇచ్చినటువంటి పుణ్యబలం మీకు అనుకూలంగా ఉంటుంది, ఈ విషయాన్ని గమనించండి. ఉదయం 7:54 నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 5 నుంచి 7 అధ్యాయాలు చదవడం ఉత్తమం. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలంగా ఉంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా కనపడుతోంది. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఆర్థిక లాభం, ఆస్తి లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్న పనులు సాధించడం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో స్వదేశంలో, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. మాతాపితుల సౌఖ్యము, సోదరత్వ మైత్రి, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవము, అనుకూలం, ధనప్రాప్తి, రుణ విమోచనాన్ని పొందుకునే శుభయోగాలు. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి కూడా స్థైర్యము, ధైర్యము, ఆనందము, రుణపీడా పరిహారం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో లాభం ఉంది. లాటరీల వైపు వెళ్ళకండి, ప్రమాదం పొందుకునే అవకాశాలు, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతంగా ఉండబోతుంది, కలిసి వస్తారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే శుభయోగం. వస్తువాహన సౌలభ్యం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులకి మంచి అనుకూలమైన శుభస్థితి, ధనయోగం అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. తప్పకుండా మీరు IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు విజయం ఖాయం.
వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో స్థిర నివాసం, ప్రాజెక్టులోంచి మరొక ప్రాజెక్టులోకి మారగలిగే అవకాశం, లేదా ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. ధైర్య, కుటుంబ సౌఖ్య, ఆనంద యోగం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలే. ప్రశాంతతకి మారుపేరు. జ్ఞానము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు, ధన కనుక ఆనందాది అదృష్ట యోగాలు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిర నివాసం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుతులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త తొందరపాటుతనం, అవివేకము, అసహనము, మద్యపాన సేవనము, తొందరపాటు నిర్ణయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టము, కష్టకాలం, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, మానసిక వేదన, అలాగే కుటుంబపరమైన చికాకులు, మాతాపితృలతో కంటూ, ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, అయిన వారి నుంచి మాటపడే అవకాశాలు, లేనిపోయిన నిందారోపణలు, చికాకు, జుగుప్సగన్న వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో కూడా తీవ్ర నష్టం, కళాకారుల క్రీడాకారులు మోసపోయే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో తీవ్రమైనటువంటి నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. అనవసరమైనటువంటి ఇబ్బందులు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదం, డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఈ అనారోగ్య సూచన, డబ్బు నష్టము, డబ్బు పోగొట్టుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, లంచగొండలుగా పట్టుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, బలవంతంగా స్వదేశానికి పంపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. నష్టము, కష్టం, అవమానం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తీవ్రమైనటువంటి ఆటంకాలు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పూచికత్తుగా సంతకాలు చేయడం వల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త. భగవద్గీత పారాయణం 4 నుంచి 6 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఉప్పు, పండు గుమ్మడికాయ దానంగా ఇచ్చుకోవడం వల్ల అనుకూలంగా శుభయోగాలు. వీరికి ఉదయం 9:11 నుంచి 10:06 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వస్తు వాహన సౌలభ్యం బాగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు,
ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, సంతానయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు, తప్పకుండా మీరు అనుకునేది సాధించే శుభయోగం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, శుభకరమైన సంతాన యోగము, బంధువుల వల్ల, మిత్రుల వల్ల ఆనందకరమైన శుభయోగాలు, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, ఆనందకరమైన సంపద, యజ్ఞయాగాది క్రతువులో పాలు పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, కుటుంబ వృద్ధి, వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభాలు, ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా లాభము, శుభయోగం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అదృష్ట యోగం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల, క్రీడాలకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పశు మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, శుభవార్తలు, ధనయోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో, వృత్తి ఉద్యోగాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగాన్ని, వివాహ యోగం, సంతాన ప్రాప్తిని, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త, ఈవెంట్స్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించడం, అనేక రకాల శుభయోగాలు, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యోగం, అనేక రకాల శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. వీరు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి తప్పక జన్మ జాతకం చూపించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది ఉంది, ఆర్థిక విషయాలు నష్టాలు ఉన్నాయి. ఇటువంటి విషయాన్ని 10 మంది చేత మనకి సబ్స్క్రైబ్ చేయించగలిగితే, ఈ విషయాలు 10 మందికి తెలిస్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా, అందుకోసం సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను నేను. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మందికి మీరు పరోక్షంగా మంచి చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల పుణ్యబలం మీకు వస్తుంది. ఆ పుణ్యబలం వల్ల మీ జాతకం అనుకూలంగా మారే శుభయోగం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో నష్టాలు, కళాకారుల, క్రీడకు నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు, వాహన భంగము, వాహనం ప్రమాదంలో పడడం, మద్యపాన సేవనం, దుష్టుల సాంగత్యం, దుర్మార్గులతో పరిచయాలు, జుగుప్సాగిన ఫోటోలు షేర్ చేసుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, కళాకారుల, క్రీడలకి చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలు, రాజకీయ రంగంలో పదవీచ్యుత అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు, ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు, లేనిపోయిన అనవసరపు వివాదాలు, ఇలా అనేక రకాల వ్యతిరేకతల్ని, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టంగా చెప్పబడుతోంది. అనుకోని ఇబ్బందులు, ప్రభుత్వ ప్రవేశంతులు, విద్యా నష్టం, విదేశాల్లో కూడా నష్టకాలం, నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు, ధన నష్టం, ముఖ్యమైన డాక్యుమెంట్లు పోగొట్టుకోవడం, లంచగొండులుగా పట్టుబడడం, వ్యాపార రంగంలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. భగవద్గీత పారాయణం 11వ అధ్యాయం తప్పకుండా చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.